కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో, దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. బడ్జెట్ పెరగడానికి నిర్మాతే ప్రధాన కారణమా? ఓటీటీ మత్తులో పడి మేకింగ్ పై పట్టు కోల్పోతున్నారా? ఇక్కడ వచ్చే అదనపు డబ్బు మాయలో పడి అసలైన సినిమాని వదిలేస్తున్నారా? బడ్జెట్ పెరగడానికి, వర్కింగ్ డేస్ పై నిర్మాత కళ్ళెం వదిలేయడానికి ఓటీటీ రీజన్ అవుతుందా? డిజిటల్ మార్కెట్ పెరిగాకే నిర్మాతలో ఈ తప్పులు మొదలయ్యాయా? ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. కరోనా ముందు వరకు ఓటీటీ మార్కెట్ అంటే ఎవరికీ పెద్దగా ఐడియా లేదు. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పట్నుంచే డిజిటల్ మార్కెట్ పెరిగిపోయింది. అప్పట్నుంచే మన సినిమాల ఓటీటీ రైట్స్ కు రెక్కలొచ్చాయి. ఈ గ్యాప్లో హీరోల రెమ్యూనరేషన్స్ మాత్రమే కాదు, సినిమా బడ్జెట్లు కూడా లెక్కపత్రం లేకుండా పెరిగిపోయాయి. కరోనాకు ముందు ఓ స్టార్ హీరోతో భారీ బడ్జెట్ సినిమా చేయాలంటే 100 కోట్లుంటే సరిపోయేది. కానీ ఓటీటీ మార్కెట్ పెరిగాక మీడియం రేంజ్ సినిమాకే 100 కోట్లు అవుతోంది. కనీసం 15 నుంచి 20 కోట్లు పెడితే గాని ఓ చిన్న సినిమా రెడీ కావట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమైపోతుంది. కంటెంట్ పై కమాండ్ లేక బడ్జెట్లు పెరుగుతున్నాయంటూ నిర్మాతలు మొరపెట్టుకోవడం విడ్డూరమే. మొదట్లో స్టార్ వాల్యూ చూసి సినిమాలను కొనేసిన ఓటీటీ సంస్థలు ఆ తర్వాత కంటెంట్ పై ఫోకస్ చేశారు. పైగా 2 నెలలకోసారి వాళ్లకు నచ్చినట్లు పాలసీలు మార్చేస్తున్నారు. దాంతో మార్కెట్ ఒక్కసారిగా ఢమాలంది. ఇది మిడ్ రేంజ్ హీరోల సినిమాలపై ఎఫెక్ట్ భారీగా చూపించింది. అందుకే మీడియం రేంజ్ హీరోలకు తిప్పలు తప్పట్లేదు. ఓటీటీ డీల్ పూర్తయితే గానీ షూటింగ్స్ పూర్తి చేయట్లేదు నిర్మాతలు. దీనివల్ల 50 రోజుల్లో చేయాల్సిన సినిమా 100 రోజులకు సాగదీస్తున్నారు. దాంతో బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ అవడం చాలా కొద్ది మంది హీరోలకే సాధ్యం. అన్నింటికీ అలా జరగడం కష్టం. అందుకే కంటెంట్ బలంగా ఉంటేనే అన్నీ బాగుంటాయనేది. మెగా 158 ఎలా ఉండబోతోంది? ఇది మరీ టూ మచ్ గురు. మెగా 156 ఇంకా విడుదల కాలేదు. 157 సెట్స్ పై ఉంది. అప్పుడే 158 గురించి అవసరమా అనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, 70 ఏళ్ల వయసులో చిరు ప్లానింగ్ ఎలా ఉంది మరి. ఈ క్రమంలోనే మెగా 158 కోసం పవన్ కళ్యాణ్ దారిలో వెళ్లాలని చూస్తున్నారు చిరంజీవి. మరి ఈ మెగా బ్రదర్స్ ఏం చేయబోతున్నారు? ఈసారి ఆగస్టు 22కు చిరంజీవి అభిమానులకు బాగా గట్టిపాటినే ఉండబోతోంది. విశ్వంభర టీజర్ తో పాటు అనిల్ రావిపూడి సినిమా టైటిల్ అదే రోజు రానుంది. కుదిరితే మరో సినిమా అనౌన్స్మెంట్ కూడా ఆ రోజే ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు చిరు. ఇప్పటికీ బాబీతో నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది కూడా. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే తరువాయి. విశ్వంభర అక్టోబర్లో విడుదలవుతుందని తెలుస్తుంది. అలాగే సంక్రాంతికి ఆన్ టైం అనిల్ సినిమా రావడం ఖాయం. ఇక బాబీ సినిమాను అక్టోబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు చిరు. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బాస్టర్ అందుకున్న ఈ జోడీ మరోసారి బాక్సాఫీస్ దగ్గర వీరంగం సృష్టించాలని ఫిక్స్ అయిపోయారు. ఈసారి మాఫియా తోడు తెచ్చుకుంటున్నారు చిరు. చిరంజీవి బాబీ కాంబినేషన్ లో రాబోయే మెగా 158 నేపథ్యం గ్యాంగ్స్టర్ డ్రామా అని తెలుస్తోంది. పూర్తిగా మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్ గా మెగాస్టార్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఈ తరహా కథల్లో నటించారు మెగాస్టార్. మొన్నటి గాడ్ ఫాదర్ లోనూ చిరు డాన్ గానే కనిపించారు. మెగా హీరోలు వరుసగా మాఫియా కథల వైపే వెళ్తున్నారు. పుష్ప ప్రపంచమంతా ఎర్రచందనం చుట్టూ తిరిగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీలో గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ మధ్య వరుణ్ తేజ్ మట్కాలో ఈ తరహా కథలోనే నటించారు. ఇప్పుడు చిరు సైతం మాఫియా వైపు అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తమ్ముడు దారిలో అన్నయ్య వెళ్తున్నారిప్పుడు. అక్కడున్నది రాజమౌళి అయినప్పుడు వచ్చేది పాత సినిమానా కొత్త సినిమానా అనేది అవసరం లేదు. ఏ సినిమా చేసినా ఎలా ప్రమోట్ చేసుకోవాలో జక్కన్నకు బాగా తెలుసు. బాహుబలి రీ రిలీజ్ విషయంలోనూ ఇదే మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు దర్శకధీరుడు. బాహుబలి ది ఎపిక్ కోసం ఆయన ప్లానింగ్ చూస్తుంటే మతులు పోతున్నాయి. ఇంతకీ అంతగా ఏం చేస్తున్నారు ఆయన? అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన పని లేదు. అలాంటి అద్భుతమే బాహుబలి. ఈ సినిమాతో బడ్జెట్ హద్దులు చెరిగిపోయాయి. నిర్మాతల భయాలు ఎగిరిపోయాయి. ఇండియన్ సినిమాకి కొత్త రెక్కలొచ్చాయి. అలాంటి సినిమా మరోసారి విడుదలవుతుందిప్పుడు. అక్టోబర్ 31న బాహుబలి 2 పార్ట్స్ కలిపి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్నారు. 1, 2 కాదు, ఊహకందని రికార్డులెన్నో సెట్ చేసింది బాహుబలి. ఈ సినిమా వచ్చాకే నాన్ బాహుబలి అనే కేటగిరీ వచ్చింది. 2015లోని బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 580 కోట్లకు పైగా గ్రాస్, 300 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
కోట్లాది మంది చూసిన సినిమాను మళ్లీ విడుదల చేయాలనుకోవడం సాహసమే. కానీ ఇక్కడే జక్కన్న తన బుర్ర వాడుతున్నారు. మార్కెటింగ్ చేయాలంటే రాజమౌళిని కొట్టేవాళ్లెవరున్నారు? బాహుబలి ది ఎపిక్ కోసం కూడా ఇదే చేయబోతున్నారీన. ఈ సినిమాతోని 2 పార్ట్ కల్చర్ ఓపెన్ చేసిన దర్శకధీరుడు ఇప్పుడు 2 పార్ట్స్ ను కలిపి రిలీజ్ చేసే కల్చర్ షురూ చేస్తున్నారు. అంతేకాదు కొన్ని కొత్త సీన్స్ కూడా కలుపుతున్నారు. బాహుబలి ది ఎపిక్ కోసం ప్రభాస్, రానా, అనుష్కతో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు రిలీజ్ కి ముందు రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్ లాంటి వాళ్లతోనూ ఈవెంట్స్ ఇంటర్వ్యూ చేయబోతున్నారు. SSMB 29 షూట్ కు చిన్న బ్రేక్ ఇచ్చి రాజమౌళి కూడా చివర్లో ప్రమోషన్ కు రానున్నారు. మొత్తానికి ఓ కొత్త సినిమాలా బాహుబలి ది ఎపిక్ ను రిలీజ్ చేయనున్నారు. ఒక్క ఫ్లాప్ తోనే రష్మిక మందాన జోరుకి బ్రేకులు పడ్డాయా? బాలీవుడ్ సంగతి పక్కన పెడితే మిగిలిన ఇండస్ట్రీల్లో కూడా రష్మిక జోరు ఎందుకు చూపించట్లేదు? ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు మినహాయిస్తే ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్స్ ఎందుకు సైన్ చేయట్లేదు? అసలు రష్మిక మందాన ప్లాన్ ఏంటి? సినిమాలకి కావాలనే బ్రేక్ ఇస్తున్నారా? యానిమల్, పుష్ప 2, చావా లాంటి సినిమాలో అటు పర్ఫార్మెన్స్, ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరుస విజయాలు అందుకున్నారు రష్మిక మందన. ఈ 3 సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు. ఈ మధ్యలో సికిందర్ ముంచేసిన కుబేరా మళ్లీ నిలబెట్టింది. ఈ సినిమాలో మరోసారి తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు రష్మిక. నిజానికి సికిందర్ పై రష్మిక మందన చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ అందులో ఆమె పాత్ర 2 పాటలు 3 సీన్లతో సరిపెట్టేశారు. రష్మిక లక్ తో బాయ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడనుకుంటే బాయ్ దెబ్బకు రష్మిక ఫ్లాప్ అందుకుంది. ఎంత కవర్ చేసినా సికిందర్ తర్వాత రష్మిక జోరుకు కాస్త బ్రేకులైతే పడ్డాయి. ఈమె ఆశలన్నీ థామా సినిమాపైనే ఉన్నాయిప్పుడు. థామాలో గ్లామర్ రోల్ చేస్తున్నారు రష్మిక. స్త్రీ 2, ముంజియా, చావా లాంటి సెన్సేషనల్ సినిమాలు నిర్మించిన మ్యాడాక్ నుంచి వస్తున్న సినిమా థామా. ఇది హారర్ రొమాంటిక్ డ్రామా. టీజర్ చూస్తుంటే బాలీవుడ్ లో గట్టిగానే రష్మిక రీసౌండ్ ఉండబోతోందని అర్థమవుతుంది. దివాళీకి ఈ సినిమా విడుదల కానుంది. వీటితో పాటు తెలుగులో గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాలు చేస్తున్నారు రష్మిక. లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ సినిమా ఏంటి? అదేంటి అలా అడుగుతున్నారు? కూలీ సెట్స్ పై ఉన్నప్పుడే చెప్పాడు కదా ఖైదీ 2 చేస్తానని. పైగా మొన్న కూడా ఇదే కన్ఫర్మ్ చేశాడు కదా అనుకుంటున్నారా? అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అది సినిమా అవుతుంది కానీ లైఫ్ ఎందుకు అవుతుంది? ఈ లెక్కన లోకేష్ ప్లానింగ్ మారిందా? ఖైదీ 2 పక్కన పెట్టేస్తారా? సౌత్ ఇండస్ట్రీలో లోకేష్ కనకరాజ్ది డిఫరెంట్ వర్కింగ్ స్టైల్. స్టార్స్ తోనే వరుసగా సినిమాలు చేస్తారు కానీ వేగంగా పూర్తి చేస్తూ ఉంటారు. 6 నెలలలో షూటింగ్, ఏడాదిలో సినిమా వచ్చేస్తుంది. అందుకే లోకేష్ తో పని చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పైగా సక్సెస్ పర్సెంటేజ్ కూడా ఎక్కువే. తాజాగా కూలీ కూడా టాక్ తో పని లేకుండా కుమ్మేస్తోంది. నిజానికి లోకేష్ గత సినిమాలతో పోలిస్తే కూలీకి యావరేజ్ టాక్ వచ్చింది. రజనీకాంత్ స్టార్ పవర్ తోనే రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. కూలీ తర్వాత ఖైదీ 2 ఉంటుందని చాలా రోజులుగా చెప్తున్నారు లోకేష్. కథ కూడా సిద్ధమే అన్నారీనా. కానీ తాజాగా ఖైదీ 2 పక్కకెళ్లి రజనీ కమల్ మల్టీస్టారర్ తెరపైకొచ్చింది. దీనిపై లోకేష్ కూడా మౌనంగానే ఉన్నారు. కెరీర్ మొదట్లో కలిసి నటించారు కమల్, రజనీ. అది కూడా హీరో విలన్ గా. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే చిన్న విషయమేం కాదు. ఒకవేళ నిజంగా ఈ కాంబో సెట్ అయితే ఏ రికార్డు మిగలదు. కాకపోతే సెట్స్ పైకి వచ్చే వరకు అనుమానమే. కూలీకి ఊహించిన టాక్ రాకపోవడంతో అది మర్చిపోయేలా చేయడానికి ఈ గాసిప్ పుట్టించారనే వార్తలొస్తున్నాయి. చూడాలిక ఏం జరగబోతుందో. ఓ సినిమా హిట్ అయితే అందరూ బాధ్యత తీసుకుంటారు. కానీ ఫ్లాప్ అయినప్పుడు బాధ్యత తీసుకున్నప్పుడే కదా ఎవరేంటో తెలిసేది. అప్పుడు మాట్లాడే మాటలే మనమేంటి అనేది కూడా డిసైడ్ చేస్తాయి. ఈ విషయంలో తమిళ దర్శకుడు మురుగదాస్ చాలా వివాదంలో ఇరుక్కుంటున్నారు. ఈయన చేస్తున్న కమెంట్స్ శివకార్తికేయన్ సినిమాని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఏఆర్ మురుగదాస్ ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేని పేరు. స్టాలిన్తో టాలీవుడ్ కు పరిచయం కాకముందే రమణ, గజనీ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు మురుగదాస్. 7th సెన్స్, కత్తి, సర్కార్ లాంటి సినిమాలు తెలుగులో మురుగదాస్ మార్కెట్ ను మరింత పెంచేశాయి. కానీ కొన్నేళ్లుగా ఈయన నుంచి సరైన సినిమా రాలేదు. శివకార్తికేయన్ హీరోగా మదరాసి సినిమా తెరకెక్కిస్తున్నారు మురుగదాస్. సెప్టెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సల్మాన్ ఖాన్ పై ఈయన చేసిన కామెంట్స్ వివాదం రేపుతున్నాయి. రాత్రి 8 తర్వాతే సల్మాన్ షూటింగ్ కి వచ్చేవారని, దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చిందన్నారు. సికిందర్ ఫ్లాప్ కు కండలవేరుడే కారణమని ఇండైరెక్ట్ గా ఆరోపించారు మురుగదాస్. రజనీకాంత్ దర్బార్ ఫ్లాప్ కు అప్పటి రాజకీయ పరిస్థితులు కారణమని, కొన్ని వర్గాలు ఈ సినిమాను దూరం పెట్టాయన్నారు మురుగదాస్. ఇవన్నీ చాలవన్నట్లు 1000 కోట్ల సినిమా తీసే దర్శకులు ఎంటర్టైన్మెంట్ ఇస్తారని, కానీ తమిళ దర్శకులు సినిమాలతో ఎడ్యుకేట్ చేస్తారన్నారు. మొత్తానికి మురుగదాస్ కామెంట్స్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాయి ఇప్పుడు.
సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.